నమస్కారం. పబ్లిక్ స్పీకింగ్ 50 రోజుల ఛాలెంజ్లో భాగంగా 8వ రోజుకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన టాపిక్ ఓన్ ద స్టేజ్. అంటే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అది మీ వేదిక అని నమ్మి మాట్లాడండి. మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మీరు స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరూ నన్నే చూస్తున్నారు అని భయపడతారు కదా. అలా అనిపించడం సహజం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రేక్షకులు మీ తప్పులు పట్టుకోవడానికి రాలేదు, మీ మాటలు వినడానికి వచ్చారు. స్నేహితులారా, స్టేజ్ మీద నిలబడడం గొప్ప కాదు, ఆ గొప్ప విషయం కాదు. స్టేజ్ మొత్తాన్ని మీ ఆత్మవిశ్వాసంతో నింపడమే గొప్ప విషయం. అయితే స్టేజ్ని మీ సొంతంగా ఎలా మార్చుకోవాలి? మొదటిది, స్టేజ్ మీదకి నడిచే విధానం. మీరు స్టేజ్ మీదకి వచ్చే మొదటి 5 సెకండ్లలో ప్రేక్షకులు మీ గురించి ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అందుకే తలను నిటారుగా ఉంచండి, చిరునవ్వుతో నడవండి, ఆత్మవిశ్వాసంతో నిలబడండి. రెండవది, ప్రేక్షకులతో కంటి చూపు అంటే ఐ కాంటాక్ట్ కలపండి. కిందికి చూడకండి, గోడలను చూడకండి, ప్రేక్షకుల వైపు చూడండి. ఐ కాంటాక్ట్ మీకు మరియు ప్రేక్షకులకు మధ్య ఒక నమ్మకాన్ని నిర్మిస్తుంది. మూడవది, స్టేజ్ మీద సహజంగా కదలండి. ఒకే చోట అలా నిలబడిపోవద్దు, అలాగే అవసరం లేకుండా అటు ఇటు తిరగవద్దు. మీ ముఖ్యమైన పాయింట్లకు అనుగుణంగా సహజంగా కదలండి. నాలుగవది, మీ బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలి. మీ చేతులు, మీ ముఖ కవలికలు, మీ నిలబడే విధానం మీ మాటలకు బలం ఇవ్వాలి. గుర్తుంచుకోండి, ముందుగా ప్రేక్షకులు మిమ్మల్ని చూస్తారు, తర్వాత మీ మాటలు వింటారు. అందుకే మీ ప్రజెన్స్ కూడా మీ స్పీచ్లో భాగమే. ఈరోజు మీకు ఒక చిన్న ఛాలెంజ్ ఇస్తాను. ఇంట్లోనే ఒక స్టేజ్ ఉందని ఊహించుకోండి. 1 నిమిషం ఆత్మవిశ్వాసంతో నడిచి వచ్చి చిరునవ్వుతో నిలబడి ప్రేక్షకుల కళ్ళలోకి చూస్తున్నట్లు మాట్లాడండి. ఈ చిన్న ప్రాక్టీస్ మీ స్టేజ్ ఫియర్ని తగ్గిస్తుంది, మీ లోపలే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు డే 9లో భాగంగా మరో పవర్ఫుల్ పబ్లిక్ స్పీకింగ్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టేజ్ మీదికి వెళ్ళకండి, స్టేజ్ని మీదిగా మార్చుకోండి. ఓన్ ద స్టేజ్. ధన్యవాదాలు. మీ శ్రీనివాస్ పెరుమల్ల అండ్ జై హింద్, జై భారత్, వందే మాతరం.